ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఒకటి గుర్రపింప పిల్లలు తేవడమే కాకుండా ప్రాపర్ ప్లానింగ్ మేత విషయంలో కానివ్వండి, మెడిసిన్ విషయంలో కానివ్వండి, కొంత మధు చెప్పినట్టు ఈ వెటనరీ హాస్పిటల్ స్ట్రెంథన్ చేయడం కానివ్వండి, ఆల్రెడీ ఉన్న వేకెన్సీలే మొన్న 161 కూడా మనం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇంకా తీసుకుంటున్నాం అధ్యక్ష. ఇది కాకుండా ఈ ఏప్రిల్ ఆర్ మే మాసంలో 119 నియోజకవర్గాలకు సంబంధించి ఒక 100 హైదరాబాద్ వదిలిపెట్టి ఒక 100 మొబైల్ వెహికల్స్ కూడా మీకు అందుబాటులో మీ కాన్స్టిట్యున్సీలోకి రాబోతున్నాయి. డెఫినెట్గా దాంట్లో ఒక డాక్టర్ కానివ్వండి, కాంపౌండర్ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, అవన్నీ అందుబాటులోకి రాబోతున్నాయి అధ్యక్ష. డెఫినెట్గా ప్రభుత్వం ఒక గొప్ప ఆలోచన చేసింది అధ్యక్ష. ఈ వర్గాలను ఆదుకోవాలనేటువంటి సంకల్పం చరిత్రలో ఏ ప్రభుత్వాలకు రాలేదు అధ్యక్ష. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంత పెద్దలు మాట్లాడుతున్నారు, ఇంకా గొర్రెలే పెంచాలన్నా, ఇంకా చేపలే పెంచాలన్నా. మీ దిక్కుమాలిన ప్రభుత్వాలు చేసినటువంటి కర్మకు మరి బడుగు బలహీన వర్గాలు ఇంకా అడుక్కునే స్థాయిలోనే ఉండరు అధ్యక్ష. ఏదో ఎలక్షన్లు రాగానే బిచ్చం ఇచ్చినట్టు ఇంత బిచ్చం ఇచ్చిరే కానీ ఏ రోజు హార్ట్ఫుల్గా వీళ్ళని ఆదుకోవాలి, వీళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్ళాలి, వీళ్ళని స్ట్రెంథన్ చేయాలి అనేటువంటి ఆలోచన లేదు అధ్యక్ష. అందుకే 119 మరి గురుకుల పాఠశాలలను కూడా బడుగు బలహీన వర్గాల కోసం ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి చేస్తుంది అధ్యక్ష. అదేవిధంగా ఓవర్సీస్ చదువులు చదువుకోవాలంటే ఇప్పుడిప్పుడే తెలంగాణ గ్రామాల్లో పిల్లలు చదువుకుంటారు అధ్యక్ష. వాళ్ళు పై చదువులకు వేరే దేశాల్లోకి వెళ్ళి చదవాలంటే కూడా గతంలో లేకుండే స్కీమ్ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు సంవత్సరానికి 300 మంది ఒక స్టూడెంట్కు 20 లక్షల రూపాయల చొప్పున ఆ స్కీమ్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. ఈరోజు ఎస్సీ ఎస్టీలకు కళ్యాణ లక్ష్మి ఇస్తే బీసీలకు కూడా ఇవ్వాలంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బీసీలకి కార్యక్రమాన్ని నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష. మినిస్టర్ గారు సబ్జెక్ట్ సంబంధించి ఇంకా చెప్పే ఇదంతా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు కానీ నేను అంటే సబ్జెక్టు దాంట్లో లేకున్నప్పటికీ అధ్యక్ష, ఈ వర్గాలని ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నా అధ్యక్ష. డెఫినెట్గా ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆలోచన చేసి ఈరోజు గొర్రెలకు కూడా వేరే రాష్ట్రాల నుంచి వచ్చేటప్పుడే ఇన్సూరెన్స్ చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా జియో ట్యాగింగ్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ గొర్రెలు అక్కడ గొర్రెలు అనే విధంగా ఇబ్బంది కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో, రెండోది మన క్లైమేట్కి అనుగుణంగా ఉండేటువంటి గొర్రెల్ని మనం పర్చేజ్ చేస్తున్నాం అధ్యక్ష. ఎవ్వరికి ఎటువంటి అనుమానాలు అవసరం లేదు అధ్యక్ష. ఈరోజు అదేవిధంగా సమ్మర్ వచ్చినప్పుడు, డ్రౌట్ వచ్చినప్పుడు మనకు ఇబ్బందులు వస్తున్నాయి అధ్యక్ష. మరి ఫాడర్ విషయంలో, పశుగ్రాసం విషయంలో మనకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు మనకు డ్రౌట్ ఉన్నప్పుడు, కరువు ఉన్నప్పుడు మనం పక్క రాష్ట్రాల నుంచి కొనుక్కొని మరి గడ్డి పంపిణీ చేస్తున్నాం అధ్యక్ష. అందుకే ఈ సంవత్సరం నేను అధికారులు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఈ కుటుంబాలు వాళ్ళకు 1 ఎకరానో, అర్ధ ఎకరానో, 2 ఎకరాల్లో ఉంటే మీ యొక్క పొలంలోనే గడ్డి పెంపే కార్యక్రమాన్ని చేయండి, 75% సబ్సిడీ కింద వారికి సీడ్ ఇస్తామని చెప్పి ఆ కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మిత్రులు మాట్లాడినప్పుడు ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, ఇతర కులాలు కూడా మరి ఈ యొక్క జీవన విధానం మీద మరి ఆధారపడుతున్నటువంటి విషయం వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. అందుకే ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఇది కుర్మ యాదవులకు ఈ కార్యక్రమాన్ని చేసి అదేవిధంగా ఆ కమ్యూనిటీస్ కూడా ఏమన్నాడు దీని మీద డిపెండ్ అయితే తప్పకుండా ఎస్సీ సబ్ ప్లాన్ కానివ్వండి, ఎస్టీ సబ్ ప్లాన్ మీద డెఫినెట్గా వాళ్ళకు కూడా మంజూరు ఇస్తామని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఫారెస్ట్లో ఇప్పటికే ముఖ్యమంత్రి గారు సర్వే చేపించారు అధ్యక్ష. ఫారెస్ట్లో ఎంత భూమి ఉన్నది, మరి హరితహారం కింద అక్కడ కూడా చెట్లు పెంచేటువంటి కార్యక్రమాన్ని, మరి అదేవిధంగా స్టైల్లో ఏమాటో రకం విత్తనం వేస్తే ఉపయోగపడుతుందని చెప్పేసి తుమ్మ చెట్ల మీద ఇంతకుముందు మిత్రుడు చెప్పిండు జీవోలు ఇచ్చిర్రు అధ్యక్ష. జీవోలు ఇవ్వలేదని కాదు, ఇంప్లిమెంటేషన్ కదా అధ్యక్ష ముఖ్యం. ఎక్కడ కూడా జీవోల మాదిరిగానే మరి జీవం లేకుండా ఉన్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. డెఫినెట్గా అటవీ ప్రాంతంలో కూడా ఫారెస్ట్ ఇబ్బందులు లేకుండా కూడా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మరి ఆ రికార్డ్స్ అన్ని కూడా తెప్పించుకోవడం జరిగింది అధ్యక్ష. మరి అదేవిధంగా పెద్దలు అంజయ్య గారు మాట్లాడినప్పుడు మరి ఈజీఎస్ కింద కూడా ఏమైనా షెడ్లు కడతారా అని అది పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి
మొన్న మన సబ్ కమిటీ మీటింగ్లో వారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ యొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి నేను ఒక్కనే కాదు అధ్యక్ష, 8 మంది మంత్రులని సబ్ కమిటీలో ముఖ్యమంత్రి గారు వేసారు అధ్యక్ష. ఎందుకంటే అందరి అనుభవాలు తీసుకొని ఇది పకడ్బందీగా అమలు చేయాలి, ఈ జాతులు గర్వపడే విధంగా వాళ్ళ ఆనందం చూసే విధంగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పడం జరిగింది అధ్యక్ష. కాబట్టి మిత్రులందరినీ సహకరించండి. నెగిటివ్గా మాట్లాడితే మళ్ళీ మీ కాన్స్టిట్యున్సీలో అదే వాతావరణం ఉంటుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇది ఒక 10 మందిదో 20 మందిదో కాదు. మిత్రులు కల్వకుర్తి నియోజకవర్గంలో అయితే చాలా పెద్ద ఎత్తున వాళ్ళే ఉన్నారనేటువంటి విషయం కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా అధ్యక్ష. 1 సెకండ్ మినిస్టర్ గారు. సొసైటీల విషయం అధ్యక్ష ఎవ్వరూ ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదు ప్రతి కుటుంబానికి. ఎందుకంటే గతంలో సొసైటీలు ఎప్పుడో 23 సంవత్సరాల క్రితం ఉన్నాయి అధ్యక్ష. ఆ విషయంలో గౌరవ శాసనసభ్యులు కానివ్వండి ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. ప్రభుత్వ లక్ష్యం ప్రతి కుటుంబానికి ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో మరి ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. డెఫినెట్గా ఈరోజు రాజకీయ పార్టీలు అటువంటి ఆలోచన లేదు అధ్యక్ష. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కుర్మ గొల్లలకు సంబంధించి ప్రతి కుటుంబానికి ఈ స్కీమ్ అందే విధంగా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది.